హాయ్ ఎవ్రీవన్. సో ఇవాళ మన టాపిక్ బిగ్ డేటా ఆర్కిటెక్చర్. సో ప్రీవియస్ వీడియోస్లో మనము ఈ బిగ్ డేటా అంటే ఏంటి, ఈ బిగ్ డేటాకి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏమున్నాయి, బిగ్ డేటా టెక్నాలజీస్ ఏమేమి ఉన్నాయి అనేది మనం చూసాం. సో ఈ వీడియోలో ఈ బిగ్ డేటా ఆర్కిటెక్చర్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇది ఎట్లా వర్క్ చేస్తూ ఉంటుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. అసలు మరి ఈ బిగ్ డేటా ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, ఈ ఆర్కిటెక్చర్ అనేది ఎందుకోసం యూజ్ అవుతా ఉంటుంది అనేది చూద్దాము. బిగ్ డేటా ఆర్కిటెక్చర్ ఈజ్ ఎ సిస్టమ్ యూజ్డ్ ఫర్ ఇంజెస్టింగ్, స్టోరింగ్ అండ్ ప్రాసెసింగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. సో బిగ్ డేటా ఆర్కిటెక్చర్ అనేది ఎందుకోసం యూజ్ అవుతా ఉంటుందంట, సో లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేయడానికి. సో మన బిజినెస్ ఓరియంటేషన్ లెవెల్ గెయిన్స్ లార్జెస్ ఏవైతే ఉన్నాయో, సో మన ఆర్గనైజేషన్ లెవెల్ స్టాండర్డ్స్ ప్రకారం లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని మనం హ్యాండిల్ చేయడానికి ఈ కాన్సెప్ట్ అనేది మనకి యూస్ఫుల్ అవుతా ఉంటుంది. సో బిగ్ డేటా ఆర్కిటెక్చర్ సిస్టమ్ యూజ్డ్ ఫర్ ఇంజెస్టింగ్, స్టోరింగ్ అండ్ ప్రాసెసింగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా దట్ కెన్ బి అనలైజ్డ్ ఫర్ ఏ బిజినెస్ గెయిన్స్. సింపుల్ గా చెప్పాలి అంటే ఇట్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ ఏ బిగ్ డేటా. ఇట్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ ఏ బిగ్ డేటా solution based on the requirement and infrastructures of the organizations. సో మరి ఇక్కడ ఒక డయాగ్రామ్ లోపల మనకి రిప్రజెంట్ అవుతా ఉన్నది. సో ఈ బిగ్ డేటా ఆర్కిటెక్చర్ అనేది, సో ఇందు లోపల ఏమేమి ఉంటాయి అనేది చూద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి డేటా సోర్సెస్, తర్వాత డేటా స్టోరేజ్ ఉంది, రియల్ టైమ్ మెసేజ్ ఇంజెక్షన్ ఉంది, బ్యాచ్ ప్రాసెసింగ్, స్ట్రీమ్ ప్రాసెసింగ్, అనలిటికల్ డేటా స్టోర్, తర్వాత అనలిటిక్స్ అండ్ రిపోర్టింగ్. సో చూద్దాము ఈ ఒక్కొక్కటి ఎట్లా వర్క్ అవుతా ఉంటుంది, ఏ స్టేజ్ లోపల ఏం జరుగుతూ ఉంటుంది అనేది చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందు లోపల మనకి ఏం కనబడతా ఉంది, డేటా సోర్సెస్ అనేది కనబడతా ఉంది. సో ఈ డేటా సోర్సెస్ అంటే ఏంటి అంటే ద ఫ్లో ఆఫ్ ద డేటా. సో డేటా అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడెక్కడ ఏరియాస్ లో నుంచి మనకి డేటా అనేది వస్తూ ఉన్నది అనేది ఈ డేటా సోర్స్ లోపల మనకి డిస్ప్లే అవుతా ఉంటుంది. It involves all those sources from where the data extraction pipeline gets built. So data sources are the starting point of the big data pipeline. So data sources అనేది ఏంటిది, it is the main pillar, it is the data pipeline for a big data. సో డేటా అనేది మనకి స్ట్రక్చర్డ్ డేటా కావచ్చు, లేదంటే సెమీ స్ట్రక్చర్డ్ డేటా కావచ్చు, లేదంటే అన్స్ట్రక్చర్డ్ డేటా కావచ్చు, లేదు అంటే నెట్లో నుంచి ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేస్తున్నాం కావచ్చు, న్యూస్ పేపర్ల నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది కావచ్చు, లేదంటే ఆడియో రూపంలో ఇన్ఫర్మేషన్ వస్తుంది కావచ్చు, లేదంటే ఏదైనా డిఫరెంట్ డేటాబేస్లో నుంచి ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటున్నాం కావచ్చు. సో థర్డ్ పార్టీ ఏరియాస్లో నుంచి మనకి డేటా అనేది వస్తుంది కావచ్చు. ఇక్కడ డిఫరెంట్ సోర్సెస్లో నుంచి వచ్చిన డేటాని మనం ఇక్కడ ఏం చేస్తూ ఉంటామంటే ఒక సింగిల్ పైప్ లైన్కి మనం కన్వర్ట్ చేస్తూ ఉంటాము. సో దట్ ఈస్ కాల్డ్ డేటా సోర్స్. The data arrives through multiple sources including relational databases, sensors, company servers or IT devices, static files generated from apps such as Windows logs, third-party drivers. So it is called data processing. సో ఈ వేరు సోర్సెస్ లో నుంచి వచ్చిన డేటా మొత్తాన్ని మనం ఏం చేస్తూ ఉంటామంటే ఒక సింగిల్ పైప్ లైన్ కి మనం కన్వర్ట్ చేస్తూ ఉంటాము. సో దీన్ని మనం ఇక్కడ ఏమంటున్నామంటే డేటా సోర్సెస్ అంటున్నాము. సో డేటా అనేది మనకి ఎక్కడెక్కడ నుంచి వస్తుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే డేటాని గ్యాదర్ చేయాలి. సో సెకండ్ స్టేజ్ లోపల ఏం జరుగుతూ ఉంటుందంటే మరి మన దగ్గరికి వేరియస్ సోర్స్ల నుంచి వచ్చినటువంటి డేటాని మనం ఏం చేయాలంటే ఒక పర్టిక్యులర్ ప్లేస్ లోపల మనము స్టోర్ చేయాలి. సో మరి స్టోర్ చేయడానికి మనకి ఇక్కడ హై అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ అనేది కావాల్సి ఉంటుంది. సో మరి ఇక్కడ డేటా స్టోరేజ్ స్టేజ్ లోపల ఏం జరుగుతూ ఉంటుందంటే ఇట్ ఈస్ ద డేటా స్టోరేజ్ ఈజ్ ద రిసీవింగ్ and end for the big data. So it is an end for the big data. So it is an end for the big data అంటే ఏంటి అంటే డేటా మొత్తం మనకి డిఫరెంట్ సోర్సెస్ నుంచి వస్తుంది. వచ్చిన డేటా మొత్తాన్ని మనం ఏం చేస్తూ ఉంటామంటే ఒక క్లోజింగ్ పాయింట్ లోపల డేటాని మనం స్టోర్ చేస్తూ ఉంటాము. అందుకోసం ఇట్ ఈస్ ద ఎండ్ ఫర్ బిగ్ డేటా. డేటా స్టోరేజ్ రిసీవ్స్ డేటా ఫ్రమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ ఫ్రమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోర్సెస్. ఇక్కడ మనకి ఏం చేస్తా ఉన్నాము, డేటా అనేది స్టోర్ చేస్తా ఉన్నాము. సో మన దగ్గరికి వేరియస్ సోర్సుల నుంచి డేటా అనేది వస్తుంది. అది డిఫరెంట్ ఫార్మాట్లలో వస్తుంది,
ప్లస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోర్సెస్ లో నుంచి డేటా అనేది వస్తుంది. సో వచ్చిన డేటాని మనం ఏం చేయాలి అంటే ప్రాపర్ వే లోపల డేటాని మనం స్టోర్ చేయాల్సి ఉంటుంది. సో అది సేమ్ ఫార్మాట్ లోపల డేటా అనేది వస్తుందా, లేదంటే డిఫరెంట్ ఫార్మాట్ లోపల డేటా అనేది వస్తుందా, లేదంటే ఒకే సోర్స్ లో నుంచి డేటా అనేది వస్తుందా, లేదంటే మల్టిపుల్ సోర్సెస్ లో నుంచి డేటా అనేది వస్తుందా. సో ఎక్కడి నుంచి డేటా ఏ ఫార్మాట్ లోపల డేటా వచ్చినా సరే దాన్ని మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ప్రాపర్ వే లోపల మనం స్టోర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, బిగ్ డేటా ఆర్కిటెక్చర్ స్టోర్స్ అన్స్ట్రక్చర్డ్ డేటా. బిగ్ డేటా ఆర్కిటెక్చర్ స్టోర్స్ అన్స్ట్రక్చర్డ్ డేటా ఇన్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ స్టోరేజ్ సిస్టమ్స్ ఆర్ నో ఎస్క్యూఎల్ డేటాబేస్. ఇక్కడ మనం డేటాని అన్స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లోపల మనం స్టోర్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ మరి మనకి డేటా స్టోరేజ్ కి సంబంధించినటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ అయితే ఉంటాయి. మరి ఆ డేటా స్టోరేజ్ కి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఒకటి డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్స్ కావచ్చు, లేదంటే నో ఎస్క్యూఎల్ డేటాబేసెస్ కావచ్చు, లేదంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా వేర్ హౌసెస్ కావచ్చు, లేదంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెమరీ డేటాబేసెస్ కావచ్చు, ఆబ్జెక్ట్ స్టోరేజ్ కావచ్చు, డేటా లింకింగ్ స్టోరేజెస్ కావచ్చు, లేదంటే డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్స్ కావచ్చు. సో ఇవన్నీ ఏంటి అంటే డేటా స్టోరేజ్ కి సంబంధించినటువంటి కాంపోనెంట్స్. మళ్ళీ ఒకసారి చూద్దాము. నో ఎస్క్యూఎల్ డేటాబేసెస్ కావచ్చు, డేటా వేర్ హౌస్ కావచ్చు, మెమరీ డేటాబేసెస్ కావచ్చు, ఆబ్జెక్ట్ స్టోరేజ్ కావచ్చు, లేదంటే మెమరీ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, లేదంటే డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్స్ కావచ్చు. సో దీస్ ఆర్ ద కాంపోనెంట్ ఆఫ్ డేటా స్టోరేజ్. సో ఇక్కడ ఏం జరుగుతా ఉంది, ఫస్ట్ మనకి డేటా సోర్స్ అనేది ఇంపార్టెంట్. సో వేరియస్ సెక్టార్స్ లో నుంచి వేరియస్ సోర్సెస్ లో నుంచి డేటా అనేది వస్తుంది. ఆ వచ్చిన డేటాని మనం ఏం చేస్తూ ఉంటామంటే సింగిల్ పైప్ లైన్ లోపలికి కన్వర్ట్ చేసుకొని ఆ డేటాని మనం ఏం చేయాలి, ఒక పర్టికులర్ ప్లేస్ లోపల మనం స్టోర్ చేయాలి. సో మనం స్టోర్ చేస్తున్నప్పుడు అది ఏ సోర్స్ నుంచి వచ్చినా పర్లేదు, ఏ ఫార్మాట్ లోపల వచ్చినా పర్లేదు, దాన్ని మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ప్రాపర్ వే లోపల మనము స్టోర్ అనేది చేయాలి. ఇకపోతే నెక్స్ట్ ఆబ్జెక్ట్ వచ్చేసి ఏమన్నది ఇక్కడ, రియల్ టైం మెసేజ్ ఇంజెక్షన్ అని ఉంది. సో మరి రియల్ టైం మెసేజ్ ఇంజెక్షన్ లోపల ఏం జరుగుతూ ఉంటుందంటే, ఇట్ ఈస్ ఎ మెకానిజం. సో వీ నీడ్ టు బిల్డ్ ఏ మెకానిజం ఇన్ అవర్ బిగ్ డేటా ఆర్కిటెక్చర్. సో వీ నీడ్ టు బిల్డ్ ఏ మెకానిజం ఇన్ అవర్ బిగ్ డేటా ఆర్కిటెక్చర్ that captures and stores real time data that is consumed by the stream processing consumers. సింపుల్ గా చెప్పాలి అంటే ఏ డేటాబేస్ ఈజ్ వేర్ న్యూ మెసేజెస్ అండ్ డ్రాప్డ్ ఇన్సైడ్ ద ఫోల్డర్. There are a number of solutions that require the necessity of message based ingestion to store a memory buffers, supports scalability processing. సో థర్డ్ స్టేజ్ లోపల ఏం జరుగుతూ ఉన్నది, రియల్ టైం మెసేజ్ ఇంజెక్షన్ అంటున్నాము. సో దీని లోపల ఏం జరుగుతూ ఉంటుందంటే, ఇట్ ఈస్ ఎన్ వన్ ఆఫ్ ద మెకానిజం ఏ బిగ్ డేటా ఆర్కిటెక్చర్ క్యాప్చర్స్ అండ్ స్టోర్స్ రియల్ టైం డేటా దట్ కన్జ్యూమ్డ్ బై ఏ స్ట్రీమ్ ప్రాసెసింగ్ కన్జ్యూమర్స్. సింపుల్ గా చెప్పాలి అంటే ఏ డేటాబేస్ స్టోర్స్ వేర్ ద న్యూ మెసేజెస్ ఆర్ డ్రాప్డ్ ఇన్సైడ్ ద ఫోల్డర్ దట్ ఈస్ కాల్డ్ రియల్ టైమ్ మెసేజ్. సో మరి ఇవన్నీ చేయడానికి మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ అయితే మనకి అవసరం అవుతా ఉంటుంది. సో రియల్ టైం మెసేజ్ ఇంజెక్షన్ చేయడానికి ఒకటి వచ్చేసి అపాచీ కావచ్చు, లేదంటే ఈవెంట్ హబ్స్ కావచ్చు, అజ్యూర్ కావచ్చు, అపాచీ ఫ్లామ్స్ కావచ్చు. సో ఈ టెక్నాలజీస్ ని యూజ్ చేసుకుని మనము డేటాని రియల్ టైం మెసేజ్ ఇన్వెస్టిగేషన్ అయితే చేయడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి ఏముంది బిగ్ డేటా ఆర్కిటెక్చర్ లో అంటే బ్యాచ్ ప్రాసెసింగ్. మరి అసలు ఈ బ్యాచ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, అసలు ఇక్కడ ఈ స్టేజ్ లోపల ఏం జరుగుతూ ఉంటుందంటే, ఏ బిగ్ డేటా ఆర్కిటెక్చర్ రిక్వైర్స్ ఏ బ్యాచ్ ప్రాసెసింగ్ సిస్టమ్. మరి బ్యాచ్ ప్రాసెసింగ్ సిస్టమ్ అనేది ఎందుకోసం యూజ్ అవుతా ఉంటుందంటే, ఫర్ ఫిల్టరింగ్ ద డేటా, ఫర్ అగ్రిగేటింగ్ ద డేటా అండ్ ప్రాసెసింగ్ ద డేటా విచ్ ఈజ్ హ్యూజ్ సైజ్ ఫర్ అడ్వాన్స్డ్ అనలిటిక్స్. సో లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ డేటాని ప్రాపర్ గా ఫిల్టరైజేషన్ చేయడానికి కావచ్చు, లేదంటే ప్రాపర్ గా అగ్రిగేట్ చేయడానికి కోసం కావచ్చు, లేదంటే ప్రాపర్ గా డేటాని ప్రాసెస్ చేయడం కోసం కావచ్చు. ఎందుకోసం ఇవన్నీ చేయాల్సి ఉంటుందంటే అనలిటిక్స్ కోసం. సో డేటాని అనలైజ్ చేయడానికి మనము బ్యాచ్ ప్రాసెసింగ్ అనే కాన్సెప్ట్ ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇంకా చెప్పాల్సిన అవసరం వస్తే
These are generally long running batch jobs that involves reading the data from the data storage, reading the data from the data storage and processing it, writing the output to the new files. సో ఇక్కడ బ్యాచ్ ప్రాసెసింగ్ లోపల ఏం జరుగుతూ ఉంటుందంటే మన దగ్గరికి ఏదైతే డేటా అనేది వస్తుందో వచ్చిన డేటా అనేది ఎక్కడైతే ప్రాపర్ గా స్టోర్ అవుతా ఉన్నదో ఆ స్టోర్ అయిన డేటాని మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ ఫిల్టరైజేషన్ చేయడం కోసం కావచ్చు, డేటాని ఫిల్టరైజేషన్ చేయడం కోసం కావచ్చు, లేదంటే డేటాని ప్రాసెసింగ్ చేయడం కోసం కావచ్చు, లేదంటే డేటాని అగ్రిగేట్ చేయడం కోసం కావచ్చు. సో మనం ఏదైతే ఇన్పుట్ అనేది ఇస్తామో దానికి తగ్గటువంటి అవుట్పుట్ అనేది మనకి ఫామ్ కావడం కోసం ఈ బ్యాచ్ ప్రాసెసింగ్ అనేది లేయర్ అనేది మనకి యూజ్ అవుతా ఉంటది. సో ఇది హడూప్ టెక్నాలజీస్ ని యూజ్ చేసుకొని, ఈ అపాచీ హడూప్ టెక్నాలజీ యూజ్ చేసుకొని ఈ కాంపోనెంట్ అనేది మనకి ప్రాపర్ గా వర్క్ అవుతా ఉంటది. సో ఇది బ్యాచ్ ప్రాసెసింగ్. ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి ఏముంది ఇందులో అంటే స్ట్రీమ్ ప్రాసెసింగ్. మరి స్ట్రీమ్ ప్రాసెస్ లోపల ఏం జరుగుతూ ఉంటుందంటే సో ఇక్కడ మరి రియల్ టైం ప్రాసెసింగ్ కి స్ట్రీమ్ ప్రాసెసింగ్ కి ఒక స్మాల్ వేరియేషన్ అయితే ఉంటుంది. సో దెర్ ఈస్ ఎ లిటిల్ డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ అండ్ రియల్ టైం మెసేజ్ ఇంజెక్షన్. సో మరి ఇందాక మనం అనుకున్నాము ఒకటేమో రియల్ టైం మెసేజ్ ప్రాసెస్ ఉన్నది, రెండోదేమో స్ట్రీమ్ ప్రాసెస్ ఉన్నది. ఈ రెండింటి మధ్యలో చిన్న వేరియేషన్ అయితే ఉంటది. మరి ఆ వేరియేషన్ ఏంటి అనేది మనం చూసినట్లయితే మరి స్ట్రీమ్ ప్రాసెసింగ్ అనేది ఏం చేస్తూ ఉంటుందంటే స్ట్రీమ్ ప్రాసెసింగ్ హ్యాండిల్స్ ఆల్ స్ట్రీమింగ్ డేటా విచ్ అకర్స్ ఇన్ విండోస్ ఆర్ స్ట్రీమ్స్. సో స్ట్రీమ్ ప్రాసెసింగ్ హ్యాండిల్స్ ఆల్ ద స్ట్రీమింగ్ ద డేటా విచ్ అకర్స్ ఇన్ విండోస్ ఆర్ స్ట్రీమ్స్. It writes the data output. It writes the data into the output. It includes Apache, లేదంటే Apache Spark, లేదంటే Storm, లేదంటే Apache Flink. సో ఈ కాన్సెప్ట్లను యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే డేటాని స్ట్రీమింగ్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ రియల్ టైం స్ట్రీమింగ్ ఒకటి ఉంటుంది, లేదంటే స్ట్రీమ్ ప్రాసెసింగ్ అనేది ఒకటి ఉంటుంది. సో వీటి మధ్యలో చిన్న వేరియేషన్ అయితే ఉంటుంది. మరి ఆ వేరియేషన్ అనేది ఏంటి అంటే ఇక్కడ స్ట్రీమింగ్ ప్రాసెసింగ్ అనేది ఏం చేస్తూ ఉంటుందంటే టోటల్ ఆల్ స్ట్రీమింగ్ డేటా అనేది హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. సో ఇది స్ట్రీమ్ ప్రాసెసింగ్. ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ బ్యాచ్ ప్రాసెసింగ్ డేటా అనేది స్ట్రీమ్ ప్రాసెసింగ్ డేటా అనేది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తా ఉంటామంటే మన దగ్గరికి ఏదైతే ఫస్ట్ మన దగ్గరికి బిగ్ డేటా ఆర్కిటెక్చర్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ మనకి ఏం జరుగుతూ ఉన్నది డేటా సోర్స్ అనేది మేజర్ రోల్. సో వేరే సోర్స్ల నుంచి మనకి డేటా అనేది వస్తుంది. ఓకేనా, అది సేమ్ ఫార్మాట్ లో రావచ్చు, డిఫరెంట్ ఫార్మాట్ లోపల రావచ్చు. సో వచ్చినటువంటి డేటాని మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే ప్రాపర్ గా డేటాని మనము ఒక పర్టికులర్ పొజిషన్ లోపల స్టోర్ చేయడం జరుగుతూ ఉంటది. స్టోర్ చేసిన తర్వాత అక్కడ నుంచి మనం ఏం చేస్తూ ఉంటాము రియల్ టైం ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాము. సో దీంతో పాటు బ్యాచ్ ప్రాసెసింగ్ అనేది కంప్లీట్ చేస్తూ ఉంటాం అంటే డేటాని ఫిల్టరైజేషన్ అనేది చేస్తూ ఉంటాము. సో డేటాని ఫిల్టరైజేషన్ చేసిన తర్వాత అది స్ట్రీమింగ్ ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటది. ఇది మొత్తం ఓవరాల్ గా దేనికోసం చేస్తూ ఉంటామంటే డేటాని అనలిటికల్ డేటా స్టోరేజ్ లోపలికి తీసుకొస్తా ఉంటాము. మరి ఈ స్టేజ్ లోపల ఏం జరుగుతూ ఉంటది అంటే సో ఆఫ్టర్ ప్రాసెసింగ్ ద డేటా we need to bring the data into one place that we cannot accomplish and analyze the data entire data set. సో ఓవరాల్ గా ఇక్కడ బ్యాచ్ ప్రాసెసింగ్ కంప్లీట్ అయిన తర్వాత లేదంటే స్ట్రీమింగ్ ప్రాసెసింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తూ ఉంటామంటే డేటాని ఈ స్టేజ్ లోపలికి తీసుకొస్తా ఉంటాము అనలిటికల్ డేటా స్టోర్. మరి ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే అన్ని రకాల ప్రాసెసింగ్లు కంప్లీట్ అయిన తర్వాత సో బ్యాచ్ ప్రాసెసింగ్ కావచ్చు, రియల్ టైం ఇన్వెస్టిగేషన్ కోసం కావచ్చు, లేదంటే స్ట్రీమ్ ప్రాసెసింగ్ కావచ్చు, ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం చేస్తూ ఉంటామంటే ఈ డేటాని మనం హ్యాండిల్ చేస్తూ ఉంటాము. సో వీ నీడ్ టు bring the data in one place so that we can accomplish an analysis of entire data set. The analytical data store is an important as it stores all the process data to one place making for analytics. సో ఇక్కడ మనకి ఏమైతా ఉంటది అన్ని రకాల ప్రాసెసింగ్లు కంప్లీట్ అయిన తర్వాత డేటా మొత్తాన్ని కూడా మనం ఏం చేస్తూ ఉంటాము ఒక సింగిల్ వే లోపలికి తీసుకొస్తా ఉంటాము.
అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్ లో నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోర్సెస్ నుంచి వచ్చిన డేటాని మనం ప్రాపర్ గా ఫిల్టరైజేషన్ చేసిన తర్వాత ఒక సింగిల్ లేయర్ కి తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఒక పర్టికులర్ ప్లేస్ లోపల మనము స్టోర్ చేస్తూ ఉంటాము. సో దాన్నే మనము అనలిటికల్ డేటా స్టోర్ అంటున్నాము. సో ఇందు లోపల ఏముంటది, వన్ ఫార్మాట్ ఆఫ్ డేటా అనేది ఉంటది. సో వేరియస్ ఫార్మాట్స్ అనేవి అన్ని కూడా రిమూవ్ అయిపోయి ఒకటే ఫార్మాట్ లోపల డేటా అనేది స్టోర్ చేసి ఉంటుంది. ఇకపోతే దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏం జరుగుతూ ఉంటుందంటే, సో మనము ఏదైతే డేటా అనేది వస్తుందో ఆ వచ్చిన డేటాని మనం ఇక్కడ సింగిల్ వే లోపల స్టోర్ చేస్తున్నాము. ఫైనల్ గా దీన్ని మనం ఏం చేయాలంటే ఒక రిపోర్ట్ కింద మనం ఫామ్ చేయాలి, అనలిటిక్స్ అండ్ రిపోర్టింగ్. సో మరి ఈ ప్రాసెస్ లోపల ఏం జరుగుతూ ఉంటుందంటే, ఆఫ్టర్ ఇంజెస్టింగ్ అండ్ ప్రాసెసింగ్ ద డేటా ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ వి రిక్వైర్ ఏ టూల్ ఫర్ అనలైజింగ్ ద డేటా సెట్. సో ఆఫ్టర్ ఇంజెక్షన్ అండ్ ప్రాసెసింగ్ ద డేటా అంటే ఈ ప్రాసెస్లన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రమ్ ద వెరిఫైయింగ్ డేటా సోర్సెస్ వి రిక్వైర్డ్ ఏ టూల్ ఫర్ అనలైజింగ్ ద డేటా. సో మొత్తం మనం ప్రాపర్ గా కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, ఈ డేటాని అనలైజింగ్ అనేది చేయాలి. సో ఎందుకోసం అనలైజింగ్ చేయాలి అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక రిపోర్ట్ అనేది మనము రెడీ చేయాల్సి ఉంటుంది. సో ఆ రిపోర్ట్ లోనే మనకి ఎంటైర్ డేటా అనేది స్టోర్ అవుతా ఉంటుంది. ఫర్ దిస్ దేర్ ఆర్ మెనీ అనలిటిక్స్ అండ్ విజువలైజేషన్ టూల్స్ దట్ అనలైజ్ ద డేటా అండ్ జనరేట్ రిపోర్ట్స్ ఆర్ డాష్ బోర్డ్స్. ఒక కంపెనీ స్టాండర్డ్స్ కి సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా మనము ఏం చేస్తూ ఉంటామంటే ఒక ప్రాపర్ రిపోర్ట్ కింద మనము జనరేట్ అనేది చేస్తూ ఉంటాం. ఇకపోతే ఫైనల్ గా ఏమున్నది, ఇక్కడ ఆర్కెస్ట్రేషన్ అనేది ఉంది. సో ఈ ఆర్కెస్ట్రేషన్ అంటే ఏంటి అంటే అరేంజ్మెంట్స్ అని అర్థం. సో ఆర్కెస్ట్రేషన్ మీన్స్ అరేంజ్మెంట్స్. సో టోటల్ ఈ ఆర్కిటెక్చర్ మొత్తాన్ని మనం ఇక్కడ ఏం చేస్తూ ఉంటామంటే ఒక ప్రాపర్ వేరియేషన్ లోపల ప్రాపర్ వే లోపల మనం అరేంజ్మెంట్ అనేది చేస్తూ ఉంటాము. వేరియస్ సోర్సెస్ నుంచి డేటా అనేది వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని మనం ఏం చేస్తూ ఉంటాం, ఒక ప్రాపర్ వే లోపల స్టోర్ చేసుకొని ఈ బ్యాచ్ ప్రాసెసింగ్ కావచ్చు, రియల్ టైం ప్రాసెసింగ్ కావచ్చు, స్ట్రీమింగ్ ప్రాసెస్ కావచ్చు, ఇటువంటి టెక్నాలజీస్ అన్నిటిని యూజ్ చేసుకొని ఈ డేటా మొత్తాన్ని ఒక సింగిల్ వే లోపలికి తీసుకొచ్చిన తర్వాత దాన్ని మనం ఏం చేస్తూ ఉంటామంటే ప్రాపర్ గా రిపోర్ట్ అనేది మనము రెడీ చేస్తూ ఉంటాం. సో ఇట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ బిగ్ డేటా ఆర్కిటెక్చర్.